హలో అందరికి. నేనైతే ఇంట్లోనే హలీం చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందు ఇలా పప్పులన్నీ తీసుకొని నానబెట్టుకొని, శుభ్రంగా కడిగి, దాన్ని కుక్కర్‌లో ఎసురు పోసి పెట్టేశాను. ఆ తర్వాత నేను ఇంకో కుక్కర్ తీసుకొని, దానిలో మటన్ కోసం పులావ్ దినుసులు, ఇంకా ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అలా మటన్ వేసుకొని, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని, ఇంకా పుదీనా, కొత్తిమీర వేసేసుకొని వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. ఈలోపు మన పప్పయితే ఉడికిపోయింది. దాన్ని తీసి నేను మిక్సీ పట్టేసాను. పక్కన పెట్టుకున్న తర్వాత మన మటన్ కూడా ఉడికిపోయింది. ఇంకా అలా నేను పైన గ్రేవీ కొంచెం పక్కకు తీసి, ఆ పప్పుని మటన్‌లో ఏసేసి ఇలా బాగా తిప్పుతా ఉన్నానండి. చూసారు కదా! మనకలా థిక్ టెక్స్చర్ వచ్చేదాకా తిప్పుతా ఉండాలి. మధ్య మధ్యలో ఘీ యాడ్ చేసుకున్నాము. అంతే అండి. మనకి అద్దిరిపోయే హలీం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. నాకైతే పిస్తా హౌస్ గుర్తొచ్చేసిందండి. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.